హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు కీర్తి మహేష్ ఛానల్. ఈరోజు తలుపులు కిటికీలు ఈజీగా క్లీన్ చేసుకునే ఒక లిక్విడ్ అయితే చెప్తాను. చక్కగా ఇంట్లో ఉండట్లనే 2 ఇంగ్రీడియంట్స్తో చూద్దామా. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా సరుపు, నేనైతే రిన్ సరుపు వాడతాను కాబట్టి రిన్ సరుపు వేసాను. కొద్దిగా వేసి కలుపుకోవాలి, కరిగిన దాకా కలుపుకోవాలి. దాంట్లో మళ్ళీ 1 స్పూను బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా అంటే వంట సోడా, మనం కూరల్లో వాటిల్లో వేసుకుంటాం కదా వంట సోడా, అది. మళ్ళీ బేకింగ్ సోడా అంటే కన్ఫ్యూజ్ అవుతారని వంట సోడా అని చెప్తున్నాను. అది 1 స్పూన్ వేసుకొని 2 బాగా కలుపుకొని గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా కాగింది అనుకుంటే దాంట్లో కొద్దిగా గ్లాస్తో తీసుకుని, లేకపోతే చెంబుతో కానీ కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుంటే, మొత్తం వేడి గిన్నె అయితే పోసుకోలేం కదా, అందుకని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మా తలుపులు అయితే చాలా రోజులైంది శుభ్రం చేసి, అందుకే లిక్విడ్ చూపిస్తున్నాను. నేను క్లీన్ చేసుకోవాలి కాబట్టి అయితే అవి దీంతో గ్లాస్తో అయితే తీసుకుని క్లాత్తో తీసుకుంటున్నాను. కొద్దిగా తుడుచుకుంటూ చూపిస్తున్నాను. తుడుచుకోవచ్చు, మన హ్యాండ్ వాష్ దాంట్లో వేసుకుని స్ప్రే అయినా చేసుకోవచ్చు, ఏది వీలుంటే అది చేసుకోండి. క్లాత్తో మొత్తం తుడుచుకుని ఒక 5 నిమిషాలు కానీ మనం దాన్ని అట్లా వదిలేస్తే కనుక అది తలుపుకి బాగా పట్టి అది జిడ్డు అయితే బాగా పోతుంది. తలుపుకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో మీకు కామెంట్లో చెప్పండి. యూజ్ అయితేనే అనుకుంటున్నాను. మళ్ళీ వేరే తలుపుకి వెళ్తున్నాను. అది వేరే తలుపు అయితే క్లాత్ తుడిచాను కదా, ఇది అయితే పోస్తున్నాను తలుపు మీదకి. ఈ వేరే తలుపు అయితే ఇట్లా ఉన్నది. అది ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఉన్న అట్లా వేరే కూడా ఏం కొనుక్కురా అవసరం లేదు, మంచిగా ఉపయోగించుకోవచ్చు. జగ్గుతో నీళ్ళు అయితే తీసుకుని దాంట్లో పీచు ఉంటుంది కదా, ఆ పీచు పెట్టి కొద్దిగా దాన్ని రుద్దితే సరిపోతుంది. చూసారా, మొత్తం ఊడొచ్చేస్తున్నది. గట్టిగా అయితే రుద్దవసరం లేదు. ఆ వాటర్ ఎక్కడైతే తలుపు మీద పడుతుందో చక్కగా ఒక 5 నిమిషాలు అయితే నాననిస్తే ఈజీగా అయితే రుద్దుకోవచ్చు. అసలు రుద్దకుండా ఏముంటారు, ఎవరైనా రుద్దుకుంటేనే కదా మురికి అనేది పోతుంది. నీళ్లు పోయంగానే ఏం పోదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అయితే అనుకుంటున్నాను. చూసారా, తలుపు ఇందాక ఎంత మురికిగా ఉన్నదో, ఇప్పుడు కొద్దిగా ఒక 5 నిమిషాలు నాననిచ్చి రుద్దితే మట్టికి మొత్తం పోయింది. మనం ఇంట్లో ఏ సరుపు అయితే వాడుకుంటామో అదే వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అందరికి తెలిసింది కదా, వంట సోడా. ఈ 2 వేడి నీళ్ళు చక్కగా వేసుకుని మొత్తం కొద్దిగా వేడెక్కిందా ఉంచుకుంటే కనుక లిక్విడ్ అయితే ఇంట్లో తయారైపోతుంది మనకి చక్కగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే యూజ్ చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటాను, అది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పాను. తలుపులు చక్కగా నీట్గా వస్తాయి, అట్లా కిటికీలు కూడా చక్కగా వస్తాయి. మొత్తం అది స్ప్రే చేసేసుకుని 5 నిమిషాలు కానీ నాననిస్తే కనుక మంచిగా మురికి మొత్తం పోతుంది, నీట్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మా పాప అరుస్తుంది, మా పాప కూడా క్లీన్ చేస్తుందంట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మొత్తం క్లీన్గా అయితే రఫ్ చేస్తున్నాము. క్లీన్ అయితే చేసేసి ఒక జగ్గు వాటర్ తీసుకుని మొత్తం జగ్గుతో మట్టికి పోసేస్తే మంచిగా నీట్గా వచ్చేస్తుంది మొత్తం. మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసిన తలుపుకి ఇప్పుడు తలుపుకి అసలు సంబంధమే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసేసుకోవాలి మొత్తం.
మంచిగా మురికి మొత్తం వదిలిపోతుంది. ఇంట్లో ఉన్న లిక్విడ్తోనే మనం మంచిగా కొత్త తలుపులు లాగా ఉంటాయి. నీళ్లు పెట్టుకుని అక్కడ దాంట్లో ఉన్న మురికి కొద్దిగా పోవాలి కదా, మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ కొద్దిగా ఇట్లా తుడుచుకున్నామంటే దాని మీద ఉన్న కొద్దిగా జిడ్డు అది ఇది కూడా పోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంత కొత్తగా ఉన్నదో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఎలా ఉందో కామెంట్